హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ బిఎస్ రావు, పిహెచ్డి ఇన్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్. వెల్కమ్ టు మై డియర్ వెల్త్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి వారన్ బఫెట్ అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ది గ్రేటెస్ట్ వాల్యూ ఇన్వెస్టర్. తను అండర్ ప్రైస్డ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటి ఫైనాన్షియల్స్ అండ్ ఫండమెంటల్స్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఉంచారు. దానివల్ల హ్యూజ్ వెల్త్ అనేది తను క్రియేట్ చేసుకోగలిగారు. తన కంపెనీ బెర్క్షైర్ హ్యాత్వే పోర్ట్ఫోలియో 32 lakh crores కంటే ఎక్కువ ఉంది. సో మనం కూడా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి కనుక హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నేను ఈ వీడియోలో ఒక ఫైనాన్షియల్ అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ తీసుకొని ఎగ్జాంపుల్గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ జరిగింది అనేది వివరంగా తెలియజేస్తాను. మీరు 9th May 2003 దివీస్ ల్యాబొరేటరీ షేర్స్ 100 కానీ తీసుకుని ఉంటే కనుక అప్పటి మార్కెట్ ప్రైస్ 280 రూపీస్ కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కేవలం 28,000 రూపీస్ అయి ఉండేది. దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ 3rd August 2007 స్టాక్ స్ప్లిట్ చేసింది 5 for 1. అంటే మీరు కొన్న 100 షేర్స్ 500 షేర్స్ అయినాయి. ఆ తర్వాత 30th July 2009 1:1 బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది. అంటే మీకున్న 500 షేర్స్ వల్ల 1000 షేర్స్ అయినాయి. ఆ తర్వాత 23rd September 2015 మరలా బోనస్ షేర్స్ 1:1 ఇష్యూ చేసింది. కాబట్టి మీకున్న 1000 షేర్స్ 2000 షేర్స్ అయినాయి. అంటే చూసారు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది కేవలం 100 షేర్స్లో. కానీ ఇప్పుడు మీకు ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 2003 నుంచి 2026 అంటే 23 years మీరు ఆ షేర్స్ హోల్డ్ చేసి ఉంచడం వల్ల మీకున్న 100 షేర్స్ 2000 షేర్స్ అయినాయి. దీంతోపాటు ఈ కంపెనీ 2003 నుంచి 2026 వరకు ఎంత డివిడెండ్ ఇచ్చిందనేది తెలుసుకుందాం. మే 2003 నుంచి జూలై 2007 వరకు ఈ 100 షేర్స్ మీద 4,200 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 2007 నుంచి జూలై 2009 వరకు మనకి 500 షేర్స్ ఉన్నాయి కదండి, ఆ షేర్స్ మీద 5,000 రూపీస్ డివిడెండ్ వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 2009 నుంచి సెప్టెంబర్ 2015 వరకు 1000 షేర్స్ మీద 84,000 డివిడెండ్ వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 2015 నుంచి మే 2026 వరకు 2000 షేర్స్ మీద 4,04,000 డివిడెండ్ వచ్చింది. అంటే ఈ 23 yearsలో ఈ దివీస్ ల్యాబొరేటరీస్లో మనం ఇన్వెస్ట్ చేసిన 28,000 రూపీస్ వల్ల మనకి 4,97,200 రూపీస్ కేవలం డివిడెండే వచ్చింది. అంటే మన ఇన్వెస్ట్మెంట్కి 17.76 times రిటర్న్స్ డివిడెండ్ రూపంలోనే వచ్చినాయి. ఇప్పుడు ఈ కంపెనీ టోటల్ క్యాపిటల్ వాల్యూ ఎంత అనేది చూడాలంటే కనుక 8th May 2026 ఈ షేర్ వాల్యూ 6,710 రూపీస్ అండ్ 50 పైసా. అంటే మనకి 2000 షేర్స్ ఉన్నాయి కదండి, అంటే 2000 into 6,710 రూపీస్ అండ్ 50 పైసా అంటే 1,34,21,000. చూసారు కదా, మన ఇన్వెస్ట్మెంట్ కేవలం 28,000. కానీ మనకి వచ్చిన టోటల్ క్యాపిటల్ వాల్యూ 1,34,21,000. దీనితో పాటు మనకు ఆల్రెడీ 4,97,200 రూపీస్ డివిడెండ్ వచ్చింది కదా. సో మనకున్న టోటల్ వెల్త్ ఎంత అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే టోటల్ క్యాపిటల్ వాల్యూ అండ్ డివిడెండ్. ఇది 1,39,18,200. చూడండి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేవలం 28,000. ఆ 28,000ని 23 years ఇన్వెస్ట్ చేసి అలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచడం వల్ల మనకి 1,39,18,200 వెల్త్ క్రియేట్ అయింది. అంటే రిటర్న్ ఫ్యాక్టర్ చూస్తే కనుక 497 times, అంటే ఇంచుమించుగా మన ఇన్వెస్ట్మెంట్కి 500 times రిటర్న్ వచ్చింది. చూసారు కదా ది వాల్యూ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం పీరియాడికల్గా డివిడెండ్ అనేది క్యాష్ రూపంలో తీసుకున్నాం. అదే కనుక మీకు వచ్చిన డివిడెండ్ని మరలా దివీస్ ల్యాబొరేటరీ షేర్స్ కొనడానికి కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీకు ఇంకా హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ అయి ఉండేది. అది ఎలా అయ్యేది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మే 2003 నుంచి జూలై 2007 వరకు మనకు వచ్చిన డివిడెండ్ 40-50. దీంతో మనం 3 additional షేర్స్ పర్చేజ్ చేస్తే మనకి 103 షేర్స్ ఉంటాయి. సో కంపెనీ 5:1 షేర్ స్ప్లిట్ డిక్లేర్ చేసింది కాబట్టి మనకి 515 షేర్స్ అయి ఉండేవి. ఈ 515 షేర్స్ మీద ఆగస్ట్ 2007 నుంచి జూలై 2009 వరకు 5,170 రూపీస్ డివిడెండ్ వచ్చింది. దీంతో మనం దివీస్ ల్యాబొరేటరీ షేర్స్ కనుక కొనగలిగితే ఇంకొక 6 షేర్స్ వచ్చాయి. సో మొత్తంగా 521 షేర్స్ అవుతాయి. ఇక్కడ కంపెనీ 1:1 బోనస్ ఇచ్చింది కాబట్టి 521 + 521 అంటే 1,042 షేర్స్ అవుతాయి. ఈ 1,042 షేర్స్ మీద ఆగస్టు 2009 నుంచి సెప్టెంబర్ 2015 వరకు 90,812 రూపీస్ డివిడెండ్ వచ్చింది. ఈ అమౌంట్ కూడా మరలా దివీస్ ల్యాబొరేటరీ షేర్స్ కొనడానికి కనుక మనం వాడితే కనుక మనకి 85 షేర్స్ వచ్చి ఉండేవి. అంటే మొత్తంగా 1,127 షేర్స్. ఇక్కడ కూడా కంపెనీ 1:1 బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది కాబట్టి మనకి టోటల్ షేర్స్ 2,254 అయి ఉండేవి. ఈ 2,254 షేర్స్ మీద అక్టోబర్ 2015 నుంచి మే 2026 వరకు డివిడెండ్ 4,76,218 వచ్చి ఉండేది. ఈ అమౌంట్ని మరలా దివీస్ ల్యాబొరేటరీ షేర్ కొనడానికి కనుక వాడితే కనుక మనకి 188 షేర్స్ వచ్చి ఉండేవి. అంటే మనకి మొత్తంగా 2,442 షేర్స్ అయ్యాయి. ఇందాక చూసాం కదండి, మనము ఎప్పుడైతే డివిడెండ్ క్యాష్గా తీసుకున్నామో
మనకి టోటల్గా షేర్స్ 2000 ఉన్నాయి. ఇక్కడ మనం డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీని ద్వారా మనం అంటే ఆ డివిడెండ్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాం ఇది కంపెనీ షేర్స్ కొనడానికి. ఇలా చేయడం వల్ల మనకి 2442 షేర్స్ అని, అంటే ఇంతకుముందు 2000 ఇప్పుడు 2442, అంటే మనకి అడిషనల్గా 442 షేర్స్ వచ్చి ఉండేవి. ఇక్కడ మనం దీని టోటల్ క్యాపిటల్ వాల్యూ కనుక చూస్తే 8th May 2026 ఒక్కొక్క షేర్ వాల్యూ 6710 రూపీస్ అండ్ 50 పైసా. కాబట్టి ఈ 2442 షేర్స్ టోటల్ క్యాపిటల్ వాల్యూ ఎంత ఉంటుందంటే 2442 ఇంటూ 6710 రూపీస్ అండ్ 50 పైసా. ఇది 1,63,87,041 రూపీస్. చూసారు కదా ఎంత హ్యూజ్ వెల్త్. అండ్ దీనితో మనకి రెసిడ్యూల్ క్యాష్ అంటే మిగిలిపోయిన డివిడెండ్ ఎంత అంటే 350 రూపీస్. అంటే ఇక్కడ మనం టోటల్ వెల్త్ చూస్తే కనుక మనకి 1,63,87,391 రూపీస్. చూసారు కదా. ఇక్కడ మన రిటర్న్ ఫ్యాక్టర్ చూస్తే కనుక 585 టైమ్స్, అంటే ఇంచుమించుగా 600 టైమ్స్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన 28,000 1,63,87,391 రూపీస్ అయింది. అండ్ మనకున్న 100 షేర్స్ 2,442 షేర్స్ అయినాయి కేవలం 23 ఇయర్స్లో. ఇక్కడ చూసారు కదా, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు ఇంకా ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు డివిడెండ్ అనేది వస్తుందో ఆ డివిడెండ్ కూడా అవే కంపెనీ షేర్స్ కనుక కొనడానికి ఉపయోగిస్తే కనుక మీకు హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనము 280 రూపీస్లో షేర్ కొన్నాము. అంటే ఇక్కడ షేర్ స్ప్లిట్ చేయడం వల్ల, బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల మనకి మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్. అదే కనుక బోనస్ షేర్స్ ఇష్యూ చేయకుండా, షేర్ స్ప్లిట్ చేయకుండా ఉంటే కనుక మనం థియరిటికల్గా చూస్తే కనుక ఒక్కొక్క షేర్ వాల్యూ 1,63,870 రూపీస్ ఉండేది. అంటే మనం ఒక్కొక్క షేర్ కొన్నది 280 రూపీస్కి, ఇప్పుడు దాని వాల్యూ 1,63,870 రూపీస్ అయింది. అదే కనుక మనం స్పెక్యులేషన్ చేసేవాళ్ళము, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం అయితే కనుక మనము 280 రూపీస్ కొని ఉంటే కనుక 300 రూపీస్కో 350 రూపీస్కో అమ్మేసేవాళ్ళం. మీరు కానీ లేదంటే మీ పేరెంట్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళైతే కనుక, అది ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ స్పెక్యులేషన్ కానీ చేసేవాళ్ళైతే కనుక 280 రూపీస్లో కొంటే కనుక 300కో 350కో అమ్మేసుకుంటుంటారు. లేదంటే కనుక 500 రూపీస్కి కొని ఉంటే కనుక 1000 రూపీస్కో, అలా లేదు అంటే కనుక 2000 రూపీస్కి అమ్మేస్తారు. ఇలా ఇంటర్మీడియట్ గెయిన్స్ కొంచెం అమౌంటే బెనిఫిట్ అనేది పొందుండేవాళ్ళు. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 280 రూపీస్కి 1,63,590 రూపీస్ యాడ్ అయింది. చూసారు కదా. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 రూపీస్కో 500 రూపీస్కో 1000 రూపీస్కో లేదంటే 5000 రూపీస్కో కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ మీకు హ్యూజ్ బెనిఫిట్ అనేది ఏర్పడింది. సో ఆలోచించండి, ఎప్పటికైనా సరే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వల్ల, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఫండమెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ కనుక ఆ కంపెనీ షేర్స్ ఉంచుకున్నారంటే కనుక మీకు హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ అవుతారు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. స్పెక్యులేషన్ వల్ల, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ వాళ్ళ ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి మనీ ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన లైఫ్ అనేది డబ్బుతో చాలా ముడిపడి ఉంది. ప్రతి అవసరానికి డబ్బు కావాలి. మనకి అవసరాలకే కాకుండా మనకి సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఈ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని మంచి కంపెనీ అంటే ఫైనాన్షియల్లీ అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ఉంచారంటే కనుక హ్యూజ్ వెల్త్ అనేది మీకు ఏర్పడుతుంది. నేను ఇక్కడ ఈ కంపెనీని స్పెసిఫిక్గా ప్రమోట్ చేయట్లేదు. నా ఫోకస్ ఏంటంటే మీరు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అంతేను. ఈ కంపెనీని కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్.